హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మన భూమి మీద 5 మినిట్స్ పాటు ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుందో? అయితే ఈ వీడియోలో మనం మన భూమి మీద 5 మినిట్స్ పాటు ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మల్టీఫ్యాక్ట్స్ ఛానల్. ఒకవేళ సడన్గా భూమి మీద 5 మినిట్స్ పాటు ఆక్సిజన్ డిసప్పేర్ అయిపోతే ఫస్ట్ 30 to 180 సెకండ్స్లో హ్యూమన్స్ స్పృహ తప్పి పడిపోతారు. అండ్ నెక్స్ట్ 1 మినిట్లో హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 మినిట్స్ తర్వాత హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ 5 మినిట్స్లో ప్రపంచంలో ఉన్న చాలామంది చనిపోయి ఉంటారు. అండ్ ఉన్న వాళ్ళల్లో బ్రీతింగ్ ఎబిలిటీ అనేది కోల్పోతారు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల హార్ట్ బీట్ అనేది తగ్గిపోతుంది. అండ్ హార్ట్ బీట్ తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఆక్సిజన్ అనేది లేకపోవడం వల్ల ప్రపంచంలో ఉన్న చాలా వరకు ప్లాంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అండ్ ప్రపంచంలో ఉన్న ఫైర్ మొత్తం సడన్గా ఆగిపోతుంది. నెక్స్ట్ కెమికల్ ఎఫెక్ట్. ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐరన్ అనేది పెంపురెక్కడం ఆగిపోతుంది. అండ్ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ కాకుండా మిగిలిన గ్యాసెస్ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాసెస్ వల్ల సడన్గా ఎర్త్ అట్మాస్ఫియర్లో క్లైమేటిక్ చేంజెస్ వస్తాయి. అండ్ లేక్స్లో ఉన్న వాటర్ అనేవి బబుల్స్ రూపంలో ఆకాశంలోకి డిసప్పియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్ యొక్క ఎకోసిస్టమ్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల యూవీ రేస్ అనేది డైరెక్ట్గా ఎర్త్ మీద పడి ఎర్త్ మొత్తం నాశనం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 5 మినిట్స్ తర్వాత భూమి మీదకి ఆక్సిజన్ తిరిగి వస్తే ప్రపంచంలో సగం మంది అప్పటికే చనిపోయి ఉంటారు. అండ్ మిగిలిన వాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. అండ్ ప్లాంట్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి కొన్ని మంత్స్ పడుతుంది. అండ్ అక్వాటిక్ యానిమల్స్ అన్నీ చనిపోయి ఉంటాయి. అండ్ ఎర్త్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.